ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఎందుకు అంటే మా సైడ్ తెలంగాణలో ఫిఫ్త్ మంత్ వచ్చేదాకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదనమాట. ఎందుకంటే మాకు ఫిఫ్త్ మంత్లో సీమంతం చేసిన తర్వాత మాత్రమే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నా విషయంలో పెద్దగా బెడ్ రెస్ట్ లాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు కాబట్టి సరిపోయింది. నేను ఇంక ఫిఫ్త్ మంత్ వరకు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. కానీ కొందరి విషయంలో మాత్రం అలా కాదు కదా. కొందరికి కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉంటుంది, అలాగే వామిటింగ్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎంత ఫేస్ చేసినా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు ఫిఫ్త్ మంత్ సీమంతం అయ్యే వరకు. ఈ రూల్ ని మాత్రం మా సైడ్ వారు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు. సీమంతం అయితే గానీ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదనమాట. నేనైతే అప్పుడు పీరియడ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే దగ్గర పడ్డాయి. ఆల్మోస్ట్ నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ డేనే సీమంతం డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో ఇంకా నేను ఎగ్జామ్ రాసేసి నెక్స్ట్ డే అయితే ఊరు వెళ్ళాను సీమంతం చేసుకోవడానికి. సీమంతం చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అప్పుడు మాత్రం నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ 5 months లో మేము ఇక్కడ సిటీలోనే ఉండేవాళ్ళం, కానీ ఒక్కరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేకపోయాను. ఇలాంటి ఆనవాయితీ ఆచారాలు మీలో ఎంతమందికి మీ ఫ్యామిలీస్ లో ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. కొన్నిసార్లు అయితే హాస్పిటల్ కి కానీ బ్లడ్ టెస్టులు కానీ చేయించుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్లే వాళ్ళం, కానీ ఇంటి దగ్గర ఆగేసి పలకరించడానికి ఉండేది కాదు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళకూడదని ఒక రూల్ ఉంది కదా. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా షేర్ చేయాలి. మల్కాజ్గిరి ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, ఏంటి అంటే అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, పక్కన చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. అక్కడ మనకి అన్ని టెస్టులు కూడా చాలా తక్కువ కాస్ట్ కి చేస్తారనమాట. నేనైతే టెస్టులన్నీ కూడా అక్కడే చేయించుకునేదాన్ని. మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను.